అయితే గ్రామానికి ఇచ్చేసిన మన వాల్మీకి నాయకుడు, సేవకుడు, నాయకుడు, మన వాల్మీకి పొలంలో పుట్టిన ఆనిముత్యం లాంటి నాయకుడు, కర్నూలు జిల్లా నుంచి మంత్రాలయం నుంచి కాగితి గ్రామానికి ఇచ్చేసిన మన ఉమాపత్రన్న గారికి మన కాగితి ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిండే మాట్లాడిన మాటలు అన్నీ కూడా మా గ్రామస్తులందరూ కూడా యువత అంతా కూడా తెలుసుకున్నారు. యువత ముఖ్యంగా కాగితం అనేది మా తాతల ముత్తాతల నుంచి కూడా ఐక్యమత్యంలో ఎమిరిన కాగితం ఇది. ఈ కాగితం ఇదే మాదిరిగా ఈ యువత అంతా కూడా తెస్తారని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఇప్పుడు అదేవిధంగా రామాలయం గురించి కానీ, ఇప్పుడు వాల్మీకి మహర్షి విగ్రహం పెట్టుకునే దానికి కానీ వాళ్ళు యువత మొత్తం ముందుకు వచ్చి ఒకరి పేరు అనేది కాదు, ప్రతి ఒక్కరిలోన ఐక్యమత్యం అనేది కాగిత వాల్మీకుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు దానికి ఏమిటంటే ఇప్పుడుండే యువత కూడా దానికి అనుసరించి పెద్దవాళ్ళకి అనుసరించి పెద్దవాళ్ళు సూచనలు సలహాలు పాటిస్తా నడుస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఎట్లే తీసుకొస్తారని మీ ముందర మేము మరొకసారి మా గ్రామస్తులకి తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు వాల్మీకులు అనేవాళ్ళు ఆషామాషా జాతి కాదు. ఇది ఈ పొద్దు మన జాతికి ఉండే అంత ఆదర్శన, మన జాతిలో ఉండే అంత గొప్పతనము మీరు చదివినారో చదవలేదో మాకు అర్థమైతే కాదు. కానీ ఈరోజు రామనామం అనే నామం ఎక్కడి నుంచి పుట్టిందంటే మన వాల్మీకి మహర్షి రాసిండే దాంట్లోనే ఉంది. ఈ పొద్దు మన పోయినాము, విజయవాడలో ఒక మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్లో మొత్తం రామనామమే, ఏ ఒక్క విషయం లేక మొత్తం రామనామమే. ఆ రామనామం ఎవరు స్థాపించారు, ఆ రామనామానికి బలం ఎవరు ఇచ్చినారంటే మన వాల్మీకి మహర్షి. ఇక్కడ కాదు, మేము ఢిల్లీ కవతల అమృత్సర్ పోయాము. అమృత్సర్లో కూడా మొత్తం ఎక్కడ చూసినా వాల్మీకి మహర్షి గురించే పూజలు, పుష్కరాలు, రామనామము, వాల్మీకి జయ అనేదినే. అట్లాంటి పొలములో పుట్టినాం మనం. ఇప్పుడు భక్త కన్నప్ప అంటే కాస్త శివునికి స్పష్టంగా పుట్టించి నేతదానం ఇచ్చి ఆయన వీళ్ళిద్దరూ మాట్లాడుతుండేవారు. అలాంటి పొలంలో పుట్టిన మనము చాలా గొప్పగా గౌరవించాము. వేకలు వీడి అంటే ఆయన ఇంక విద్య లేని, ఆయన చూపు కానీ, ఆయన విద్య కానీ ఎక్కడ లేని కరెంట్ భారతంలోనే గడగడలాడిచిన నాయకుడు, నీతి నిజాయితీ ఆయనే. అలాంటి వంశంలో పుట్టినాము. ఈ పొద్దు శబరి అంటే మహిళ, మన ఆయమ్మ. ఆ రోజు ఆయమ్మ శ్రీరామచంద్రునికి ఎంగిలి పండు, ఆయమ్మ ఎంగిలి పండు తిన్నాడంటే ఎంత గొప్ప రాలనేది మన జాతిలో పుట్టిండేది. ఇలాంటి ఆదర్శం ఉండే జాతిలో మనం పుట్టాం. కాబట్టి మనకి తప్పు చేయదు, మనకు చేత కాదు. మనం ఎక్కడ తిరిగి ఎవరు మనకి ఒక పూట భోజనం పెట్టినట్టు మన ప్రాణం అనిపిస్తే వాళ్ళ ప్రాణం కాపాడేంత జాతి మనది. కాబట్టి అవన్నీ మనం వదిలేసి ఈరోజు ఇలాంటి మహనీయుడు అందరినీ స్మరించిన దానికి, అందరినీ మన కాగితంలో వచ్చి ఒక ఉత్సాహం ఇస్తానంటే ఆయన ఈ ఊరే కాదు, ఆల్ టోటల్ ఎక్కడ పోయినా ఒక బండ కనపడితే ఆ బండ మీద జై వాల్మీకి రాస్తూ ఉంటాడు. ఎక్కడన్నా మాను ఉంటే ఆ మానులో పోయి జెండా కట్టిస్తూ ఉంటాడు. కర్నూలు జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, ఈ రాయలసీమ ఎక్కడున్నా ఆయనకి అంత ఆదర్శం ఉంది. ఆయన అంత గొప్పగా ఆయన్ని చూస్తారు. ఎందుకంటే ఆయన చేసే పనులు అట్లావి, ఆయన ఇది విధానాలు అట్లావి. ఒంటిగానే పోతాడు ఆ ఊళ్ళో. ఇప్పుడు ఇక్కడ ఉంది కర్ణమాలపల్లి. ఆ కర్ణమాలపల్లి కనీసం అంటే 40 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు యావటికి రారు, పోరంటే నేను పోతాను, మారుతాను ఆ ఊరిని. అటువంటి గుణగణాలు ఉండే వ్యక్తి మన జాతీయ చాలా గర్వంగా కూడా నేను పాటిస్తాను. ఇప్పుడు పెద్దలు చెంగలరాయప్ప గారు వస్తున్నారు, ఆయన కూడా ప్రత్యేకంగా. ఇట్లా ఈ మాదిరిగా మనమందరూ కూడా ఇదే ఐకమత్యంతో నడిచి ఎస్టీ జాబితా అనేది మంది ఎక్కడా లేని విధంగా 5 జిల్లాల్లో మనకు జరుగుతున్న అన్యాయము చాలా ఇంత అంతా కాదు. ఏమంటే అందరూ వస్తారు, అందరూ వచ్చి నోటి మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు, ఎలక్షన్లో ఓట్లు వేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ 5 జిల్లాల వాల్మీకి పరిస్థితి ఏమి, మీది ఎట్లా, గెజిట్ ఏమి, దాని ఏం గురించి అనే మాట్లాడే నాదిలే లేదు. దానంతా మనం ఎదుర్కోవాలంటే రాజకీయ నాయకులకి ఓటు అనేది
మనము ఎప్పుడు నష్టం కలిగిస్తామో అప్పుడు మన పనులు జరుగుతాయి. లేదంటే మనం వాళ్ళు ఇట్లా చెప్తానే ఉంటారు, మనం ఇట్లా వేస్తూనే ఉంటాము, ఇవి పోతానే ఉంటుంది. దీనికి ఒక క్రమశిక్షణ కంట్రోల్ పెట్టుకుందాం. దానికంతా కూడా ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తుంది, ఒకరే కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చేది అయిపోయింది చేస్తాం పట్టేస్తాం, వాళ్ళు చేయిందిలే పట్టిందిలే అయిందిలే. కాబట్టి ఈ మాదిరిగా ఐకమత్యంతో ఉండి ఈ కాగితంలో నాకు తెలిసి 100% బాగుండాలి. మనం ఇదే మాదిరిగా అన్నీ తీసుకున్నాం. ఇంకా పోయకుండా అనేది మంది ఎవరికేం సంబంధం ఆడా ఒకరికన్నా పోయకుండా గంగమ్మ చరిత్ర తెలిసిన వాళ్ళని పెట్టుకుంటారు. దాన్ని మనమందరూ కూడా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తాను అట్లా దర్శనానికి పోవాలంటే మేము అడుక్కోలేదు. ఎందుకు మనకు అడుక్కోవాల్సిన క్రమం ఏముంది? పోలిమాలను మోసిండేది మనం కదా. మన పెద్దలు ఈ పొద్దు భుజాలు ఈ పొద్దుకి కణాలు ఉండే పోలిమాలను పోయిండేది. కానీ దానికి ఏం చేస్తామంటే అందరూ మనం ఐక్యతగా ఉండాలి. అట్లా ఆ మాదిరిగా మనమంతా కూడా అవన్నీ చూస్తాము. ఒకటి 1 by 1 చేసుకుంటా 1 by ఐక్యమత్యం మీద చూసుకున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పేది అవన్నీ అవసరం లేకపోతే మనకేం చేస్తాం. ఈ పొద్దు ఎంతో మంది చైర్మన్లు పోతున్నారు. ఆ చైర్మన్లకు తెలిసిన బోయకొండ గంగమ్మ చరిత్ర తెలిసిన, బోయకొండ అనే పేరు ఎట్లా వచ్చింది తెలిసిన తెలియదు అంటే మనం ఇప్పుడు నిద్రపోతామో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పోతారు. ఇప్పుడు అదేంటంటే అవన్నీ అదే అప్పుడు మనకు పవర్ వస్తాయి కదా, మనం కోర్టు వేయాలా, మనకు పవర్ వస్తాయి కదా, మన ఇది ఇద్దాలా, మనం చూపిస్తాము. ఏమీ లేదు, నువ్వు చెప్తే వాడు చేస్తాడా? వాడు చెప్పింది చేసుకుంటాడు. అవన్నీ కాదు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఐక్యతగా గుళ్ళు విగ్రహాలు అన్నీ పెట్టుకున్నాము. అన్న ఈరోజు మన గ్రామానికి వచ్చిన దానికి ఆయనకి మన గ్రామస్తులందరి తరఫున ఒక చిరు సన్మానం చేసి